సూపర్ 6 మేనిఫెస్టో విడుదల కూడా చేయడం జరిగింది. ప్రజలు కూడా నమ్మారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, చంద్రబాబు గారు మాట తప్పే వ్యక్తిని తెలిసి కూడా ప్రజలు ఎలా నమ్మారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మా అక్క చెల్లెమ్మలు ఎలా నమ్మారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అవ్వాతాతలు ఎలా నమ్మారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మరి కొంతమంది ఈవీఎంలు అంటున్నారు, అది దేవుడికే తెలియాలి, ఎందుకంటే మీరు చూడలేదు, నేను చూడలేదు. మేనిఫెస్టో, వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు అన్నారు. ఎవరికైనా ఉపాధి అవకాశాలు వచ్చాయా ఈ 2 సంవత్సరాల్లో? రాలేదు. నిరుద్యోగ భృతి నెలకి 3000 ఇస్తామన్నారు. ఎవరికైనా అందిందా? అందలేదు. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూపాయి 15,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఎవరికైనా అందిందా? అందలేదు. ప్రతి రైతుకి ఏటా రూపాయి 20,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. రైతు సోదరులకు ఎవరికైనా అందిందా ఆర్థిక సాయం? అందలేదు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? మగవాళ్ళకి 50 ఏళ్ళు నిండిన తర్వాత 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఎవరికైనా అందిందా? లేదు కదా? లేదు. ఇప్పుడు చెప్పండి, మరి ఇచ్చిన హామీలు తొంగలో తొక్కారు, ఇచ్చిన హామీలు పక్కన పెట్టారు. మరి ఇప్పుడు మనం ప్రశ్నించాలా వద్దా?